పాల్డాయిలే పాల్డాయిలు కాదురా ఎవరు పామాయిలు పామాయిలు కాయ ఆప్షాట్ తీసుకొని దోశలు బాగా వేస్తాయి. ఈ ఊరు కాకపోతే మేము గుండ్రోలు పని పోతాము. షేడింగ్ నూనె చెప్పేవరమ్మ చేపలు ఉన్నాడా? మానవా మానేదిలే మానయ్య నా సొత్తు నేను తాత తలకు పోసుకుంటూ అగ్గి పెట్టుకుంటూ మానవ అంటే మీ తాత గంటిచ్చినావా? మాను అంతే. అది కాదు మానవా, నీవు ఎవరు మానవా? నేనెవరన్నా కానీ పొద్దున్నే ఎదురు వచ్చినావు. శనగ నూనె కాళ్ళ ఆంద్యం కాళ్ళ నూనె కానీ ఏం మానవా? నూనెలు అంటే తెలియదా? తెలియదు మానవా. ఇంక బాగా జరిగి వ్యాపారమా మానవా? నూనెలు అంటే తెలదా మానవా? పొద్దున్నే ఎదురు వచ్చినావా? బోని చేయకపోతే బల శబ్బరనా కొడుకు నేనా? బోని అనగానే ఏమిటి మానవా? తచ్చరికి బోని అన్నా కూడా తెలియదా? తెలియదు. సరేలే, నూనె తెలియని డ్రాయర్లు ఉన్నాయి తీసుకో. అట్లాంటి డ్రాయర్లో ఏం మానవా? మీరు డ్రాయర్లు వేయరా? కొంప తీసి ఇప్పుడు వేసుకొని వచ్చినావు లేదు సమయ. ఇప్పుడు కథ కాదులే. ఏంటి ఇప్పుడు కథ కాదు ఏమంటున్నామంటే బిర్యానీ బిత్తులు బిర్యానీ ఇది వేసుకుంటాం. ఎవరు మీరు? మేమా దేవతలం. ఆ పక్క చెరువుల్లో దెవుతానండి మీరేనా? మాకేమిటి మానవా కర్మ? మేము దేవతలం. దేవతలా? అవును. ఏడుంటారు మీరు? పైన ఉంటాం. పైన? అవును. ఏం మీరు చచ్చిపోయినారేమ్మ? అట్లా కాదు మానవా, మేము దేవతలము. మేము చచ్చిపోయిన వాళ్ళు పైన ఉండేదైనా వాళ్ళు అక్కడే ఉంటారు, మేము అక్కడే ఉంటాం. సమ్మె పైన అందరూ బాగుండారా? అంతా బాగున్నారు మానవా. శనగ చెట్లు పెరికేస్తారా? అంటే ఏమిటి మానవా? శనగ చెట్లు అంటే ఓహో టౌన్ కదా, బేల్దారి పనికి పోతా. మాకేం మానవా కర్మ? ఏం పని చేయరా? అటువంటి పనులేవి మేము చేయం. ఏం పని? ఏ పనులు అంటే అడాసముండా కొడుకులన్నో మా కళ్ళు ఏం పని పాటు చేయకపోతే అట్లనేది. మీ కళ్ళు అట్లా అంటారు, మా కళ్ళు అట్లా కాదు. మేము దేవతలం కదా. సమయం ఇంతకీ ఆ ఊరు మీదే? మాది కదిరి. మాది కదిరియా? ఎవరా? నర్సన్న పెళ్ళమ్మ కదిరియా? కాదు. ఇంకేం కదిరి సమ్య? మానవా ఆ యొక్క నల్ల చెరువు దగ్గర ఉన్నటువంటి కదిరి. కదిరియా? కదిరిలో నాకు అందరూ తెలిసి నాకు తెలియకుండా ఎవరు? రామచంద్ర కోని కొడుక? కాదు మానవా, రామచంద్ర అన్న కొడుక. ఇంకెవరు? నేనెవరో తెలుసా? ఆ యొక్క కదిరి నరసింహస్వామి తమ్ముడైనటువంటి నా పేరు ఘనమద్దులేటంట. చేస్తని అగు చూడక కడమిద్దు లేక అనేదే. ఇప్పుడు కడమిద్దు లెక్క అంటావు, రేపు మా మిద్దు లెక్క అంటావు. నువ్వా నేను బాత్రూమ్ లెక్క మనం జారి పడిచేస్తాం, నువ్వు కడమిద్దు లెక్క అంటావా? కంట్రీ ఫ్రూట్. మానవా కడమిద్దులే కాదు, నా పేరు మదిలేటి. మొన్న తేరినా పొద్దు కదిరికి వచ్చి నువ్వు ఏడ కనపలేదు కదిరిలో? ఎక్కడెక్కడ చూసి ఉన్నావు మానవా? కదిరి అంతా చూసినా సమ్మె. కదిరి అంతా చూసినావా? కదిరి అంతా చూస్తుంటే నేను కనిపించి ఉండాలి. ఈ లేవనే చెప్తాను సమ్మె. మానవా అప్పుడు నేను ఎక్కడుంటున్నా తెలిసినా? ఆ యొక్క కదిరి గాలి గోపురం పైన ఉంటే మానవా. ఓహో వచ్చిన వాళ్ళందరూ తొక్కేస్తారని పైకి ఎక్కేంటివా? మేము దేవతలం కదా, వచ్చా పోయే భక్తులని ఆశీర్వదిస్తూ ఉంటుంది. అవునులే. అవును కాసమే అత గుండ్లు కోస్తారు చూడా? అవును, గుండ్లు కొడతారు చూడా? అవును. వాళ్ళకి ఒక మాట చెప్పరాదు సమ్మె. ఏమి చెప్పాలి? నా కొడుకులు టికెట్ 10 రూపాయలు తీసుకుంటారు, 100 రూపాయలు ఏంది గుండు పోయిలా డబ్బులు తీసుకుంటున్నారా? ఏమన్నా తక్కువ ఇచ్చినామంటే కచ్చికలు పెట్టేస్తున్నారు సమ్మె. తక్షణమే వాళ్ళని తీపిచ్చేద్దాంలే మనవా. సరే సమ్మె. ఉన్నాయా? కాదు, ఇంత పొద్దు కాడ బస్సులు లేవు, లారీలు లేవు, ఎట్లా నువ్వు వచ్చిందని? కరెక్ట్. ఇట్లా తిరుపతి బస్సులు ఏమన్నా ఎక్కింటే వాడు దిగింటవ్వకుండా లోపల దగ్గర ఇట్లా నడుచుకొని వచ్చినావు కదా. మాకేమిటి మానవా కర్మ? మేము దేవతలం కదా, మాయమవుతూ ఉంటాం. మాయమో? అవును సమ్మె. నేను ఎప్పుడు మాయమైపోయిన చూడలే, అట్లా మాయమైపో సమ్మె. అంతే కదా. తూర్పు మల్లుకొని గణమతిలేటి స్వామి మాయమైపోనుకో. ఒకవేళ ఇది ఉత్తరం అయితే ఎట్లా? ఇట్లా మల్లుకో. ఇట్లా మల్లుకుంటే నువ్వు ఇట్లా ఇరుక్కొని వస్తావా? అంతే.
అంతే అంట. ముందరికి మలుకో మానవా. ముందరికి మలుకొని కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని గణమతిలేటి స్వామి మాయమైపోను కోరుకో. నేను ఎప్పుడు చూసే ఉన్నా స్వామి. స్వామి గణమతిలేటి తండ్రి మహానుభావా, నువ్వు మాయమైపో స్వామి, నేను మాయమైపోయి చూసే ఉన్నా తండ్రి. అమ్మా నిజమే కదనా స్వామి? గదినా స్వామి గణమతిలేటి తండ్రి, నువ్వు ఇప్పుడే ప్రత్యక్షం కావాలి తండ్రి. ఎప్పుడు వస్తావో ఏమైపోతావో. చూసావా నా ప్రతాపము? చూసినా వెనకాల దానుకోండిలే. కదిరికోవలు దూరం ఉన్నది. అంటే నువ్వు నిజంగానే దేవుడా? అవును మానవా. అయితే నీ నిజ స్వరూపం చూపించా. ఏ రూపం కావాలి? నేను బిర్యాపిత్తుల రూపం చూపించవా? నేను ఇప్పుడు డ్రాయి చేసుకోవాలి అంటాను. సస్తాం అట్లే లేదులే. ఒక్క రూపం చూపించాలా? అలాగనే. ఓహో పాటలు రాయిడా కదిరి నరసింహుడా, పాటలు రాయిడా కదిరి నరసింహుడా, లోకైనా లోపగా నిన్నే నమ్మిదిరా, లోకైనా లోపగా నిన్నే నమ్మిదిరా. నేను మొండపోయినాయనే నా కొడుకు మొన్న కళ్యాణ మండపం పోయినాక నా కొడుకు పెళ్ళికి పోయింటే ఇద్దరం పోయినామా. ఇక 100 రూపాయలు మెట్లు వేసుకొని 600 రూపాయల మెట్లు దానికి కూర్చేటాడికి నా కొడుకు. వాడు ఎవడెవడో తాలాడుతాడు. నా కొత్త మెట్లు పైన సన్నగా ఎత్తుకొని సంకల్లో పెట్టుకున్నాడు. నా కొడుకు అదరా బదర ఎత్తుకున్నాడు. ఆడవాళ్ళు మెట్టు ఒకటి, మగవాళ్ళు మెట్టు ఒకటి ఎత్తుకుని అయినాడు. ఏం చెప్తాను వాళ్ళ ఇంట్లో. ఏం లేదు పరే నిన్ను మాట్లాడే కానీ మెట్టు కొట్టుకునేది మేళ. అత్త కూతుర్లు ఇద్దరాని, అత్త కూతురు ఇద్దరాని కన్నాన్ని కాకమా ఇద్దరిని చేసుకుంటే దేవుడు, నేను ఎంత పని చేసుకుంటే దేవుడు, నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు, నేను ఎంత పని చేసుకుంటే దేవుడు. ప్రేమాంగి పొద్దున్న వచ్చినది పరకట్టు చేసుకుంటే దేవుడు, నన్ను పరకటోన పట్టినది మగాను పట్టినది. చిన్నదేమో చిత్రాంగి చీకట్లో వేసినది, బిందు చేతికిచ్చినది దేవుడు, నా ఒళ్ళు ఒళ్ళ చేసినది దేవుడు, నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు. ఆది నారాయణ ఆబాల దేవుడా, ఆది నారాయణ, నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు, నేను ఎంత పని చేసుకుంటే దేవుడు.